మరి కాసేపట్లో శశికళ నేతృత్వంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు కానుంది. శశికళ అసెంబ్లీలో బలపరీక్ష చేసుకోవాలంటూ డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జరగబోతున్న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కాసేపట్లో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో శశికళ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే డీఎంకే నేతలు అన్నా డీఎంకే బల నిరూపణ చేసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో శశికళ నేతృత్వంలో జరగబోతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. బల నిరూపణ కీలక అంశంగా మారింది. తమిళనాట 235 అసెంబ్లీ సీట్స్ ఉండగా అన్నా డీఎంకే 135 ఎమ్మెల్యే స్థానాలను కలిగి ఉంది. మరోవైపు డీఎంకే 89 స్థానాలు, కాంగ్రెస్ 8, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 1 స్థానం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఎందరూ అనేది మరి కాసేపట్లో జరగబోయే సమావేశంలో ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎవరైతే పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతారో వాళ్ళంతా కూడా గైర్హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఈ సందర్భంలో మరి కాసేపట్లో జరగబోతున్న సమావేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, శశికళకు దన్నుగా నిలబడతారు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. శశికళ మరి కాసేపట్లో అన్నా డీఎంకే నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష డీఎంకే అన్నా డీఎంకేను బల నిరూపణ చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేయడంతో మరి కాసేపట్లో జరగబోతున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎంతమంది చిన్నమ్మ వెంట ఉంటారు, ఎంతమంది పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 50కి పైగా ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వెంట ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు అండగా నిలబడతారు? మరోవైపు డీఎంకే పార్టీ కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకేలో ఒక చీలిక తప్పదు అనేటువంటి వార్త క్లియర్గా మనకు కూడా స్పష్టమవుతూ ఉంది. మరి కాసేపట్లో శశికళ నేతృత్వంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశంలో బలపరీక్షకు కావలసినటువంటి ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉన్నారా అనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. అన్నా డీఎంకే నేతలతో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. శశికళ ఏర్పాటు చేయబోయే ఇప్పుడు ఎమ్మెల్యేల మీటింగ్లో ప్రస్తుతం ఎంతమంది సపోర్ట్ ఉంటుంది అనేదిపై ఒకసారి మనం అంచనాకు వద్దాం. అయితే మనతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మరియప్పన్. హలో సార్, ఎత్తన ఎమ్మెల్యే సపోర్ట్ ఇరికం నౌ ఇన్ మీటింగ్? ADMK total members, legislative members, all members support in cinema. But we heard that some MLAs will go to Paneer Selvam's group. No, only one Paneer Selvam, only one single man. Other than more than party MLAs full, all cinema side support. Sir, MP Sendil is here. Sir, what do you say about this latest developments? For example, our leader Amma is the chief minister. Then now the Chinnamma is coming chief minister. All the party MLAs are supporting to the Chinnamma. Only OPS are only OPS only isolated from our party. Yesterday he told and now Chinnamma definitely all the party members or the party MP MLAs total are supported to Chinnamma. They are desire to coming to Chinnamma is a party. MLAs எல்லாம் பீச்சுக்கு போறீங்க after meeting? No, அது சின்னம்மாவுடைய முடிவு கேட்ட வகையில், பொதுச்செயலாளருடைய முடிவு கேட்ட வகையில் அவர்களுடைய ஆலோசனையின் பேரில் தொடர்ந்து எங்களுடைய செயல்பாடுகள் இருக்கும். Why sir, everybody is coming, so many MLAs or ex-MPs are coming out and saying again they are against Shashikala now. Why they took such a long time to reveal such kind of facts? அம்மா இருக்கையில் சின்னம்மா அப்படிங்கிற அவங்களாம் அடையாளம் காட்டி சென்றிருக்கிறாங்க. எங்கள் சின்னம்மா தான் அம்மாவுக்கு அடுத்த இந்த இயக்கத்தை வழிநடத்தக்கூடிய தகுதி வாய்ந்தவர் என்பதை அம்மாவே அடையாளம் காட்டியிருக்காங்க. சின்னம்மாங்கிறது அம்மா இருக்கையில் ஏற்பட்ட பேர் தான். இன்றைக்கி சின்னம்மாவை தவிர வேறு யாரும் இந்த இயக்கத்தை வழிநடத்துவதற்கு, இயக்கத்தை ஒற்றுமையோடு கொண்டு செல்வதற்கு
தகுதியானவர்கள் இல்லை. அது அதிமுகவுடைய சாமானிய தொண்டர்களிலிருந்து சட்டமன்ற நாடாளுமன்ற உறுப்பினர்கள் உயர்மட்ட குழுவுடைய அத்தனை தலைவர்களும் ஏற்றுக்கொண்டு இன்று சின்னம்மாவை கழகத்தினுடைய பொதுச் செயலாளராக தேர்வு செய்திருக்கிறோம். அதிமுகவிலே கழக பொதுச் செயலாளரும் தமிழ்நாட்டினுடைய முதலமைச்சரும் ஒருவராகவே தொடர்ந்து இருந்து வந்திருக்கின்றார். சின்னம்மா அவர்கள்தான் முதலமைச்சராக வர வேண்டும் என்ற எல்லோருடைய வேண்டுகோளுக்கு நாங்கள் அவர் வர வேண்டும். வந்து இங்கு நல்லாட்சி நிச்சயமாக தருவார்கள். థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దట్స్ ఎంపీ సంధి చెప్తున్నారు. మొత్తం మీద బీచ్కి వెళ్ళే ఆలోచనలో అయితే శశికళ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందట. సో డిసిషన్ ఒకవేళ వీరందరూ కూడా నిరసన వ్యక్తం చేయడానికి మీటింగ్ తర్వాత బీచ్కి వెళ్ళే అవకాశం ఉంది కూడా తెలుస్తుంది. జయలలిత సమాధి దగ్గర వీళ్ళు నిరసన చేయబోతున్నారనే సంకేతాలు కూడా అందుతున్నాయి. చూద్దాం ఈ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో దేవినాగోలి, TV9 ఫ్రమ్ చెన్నై. ఎక్కడైతే పన్నీర్ సెల్వం నిన్న మౌన దీక్ష అనంతరం అన్నా డిఎంకే పై విమర్శలు చేశారో అక్కడే ఇప్పుడు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కూడా అక్కడికే వెళ్ళి జయ సమాధి దగ్గరే నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం తర్వాత ఏదైతే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో శశికళ నేతృత్వంలో సమావేశం జరుగుతుందో ఆ తర్వాత నిరసన తెలపడానికి అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం విన్న మాటలను బట్టి మరోవైపు రాజకీయ అనుభవం లేదు శశికళకు. ఏనాడు కూడా జయలలిత పాలనా వ్యవహారాల్లో శశికళకు ఏమాత్రం కూడా చోటు కల్పించలేదు. అటువంటి వ్యక్తికి సీఎం పీఠాన్ని ఎలా అప్పగిస్తారు అనేది కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్న. దీంతో తమిళనాట బలాబలాలపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అన్నా డిఎంకేలో చీలిక తప్పదు అనేటువంటి వార్త అయితే మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం నేను కాస్తే మాట్లాడాను, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది అని ఆయన చెప్పడంతో మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఏ అంశాలు మాట్లాడతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశారు. జయలలితను హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మను చూడలేకపోయాను, చివరి క్షణంలో అమ్మను చూసేందుకు కూడా తనకు అనుమతి ఇవ్వలేదు, జయ వెంట చివరి వరకు కూడా శశికళే ఉన్నారు అన్నటువంటి ఒక వ్యాఖ్య కూడా ఆయన చేయటం జరిగింది. మరి ఇంకా ఆయన ఏం మాట్లాడతారు? మరోవైపు జయలలిత మేనకోడలు ఎవరైతే దీపా జయకుమార్ ఉన్నారో ఆమె కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే పన్నీర్ సెల్వం బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే కనుక ఒకవైపు డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అండగా ఉంటారన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేంద్రం నుండి కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. జయలలిత మేనకోడలు దీపా కూడా ఈయనకే పన్నీర్ సెల్వంకే అనుకూలంగా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అన్నా డిఎంకేలో చీలిక ఏర్పడితే పన్నీర్ సెల్వం బల నిరూపణ చేసుకోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? శశికళ నెగ్గుతారా, పన్నీర్ సెల్వం నెగ్గుతారా అనేటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఒక వాతావరణం అయితే తమిళనాట కనిపిస్తూ ఉంది. పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. పన్నీర్ సెల్వంకు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. పార్టీని చీలిస్తే పన్నీరుకు అండగా ఉండాలని డిఎంకే నిర్ణయించుకుంది. తాజా రాజకీయ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు డిఎంకే నేతలు. అసెంబ్లీలో అన్నా డిఎంకే బలం 135 కాగా జయమరడంతో ఒక సీటు ఖాళీ అయింది. ప్రస్తుతం అన్నా డిఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి 118 సీట్లు అవసరం కాగా తనకే ఎమ్మెల్యేల మద్దతు ఉంది అంటున్నారు శశికళ. డిఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్తో కలిపి డిఎంకే కూటమి బలం 97. ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. పన్నీర్ సెల్వం భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆయన నివాసానికి అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. కేర్ టేకర్ సీఎం పదవిలో ఉన్న పన్నీర్ సెల్వం నివాసం దగ్గర భద్రతను కూడా పెంచారు.